హాయ్. మనం మన ఫ్రెండ్స్‌కి కానీ, లేదా మన సిస్టర్స్, రిలేటివ్స్ ఎవరైనా గానీ, మనకి ఒక్కొక్కసారి ఆవేశంలో గానీ, లేదా ఒక ఎక్సైట్‌మెంట్‌లో, లేదా మనం ఏమన్నా ఆనందకరమైన సిట్యుయేషన్స్‌లో మనం తెలియకుండా ఒక్కొక్కసారి ఏందంటే మాటిచ్చేస్తాం. అది ఏదైనా గానీ. ఆహ్, నీకు ఈ పని చేసి పెడతాను, లేదా నీకు ఈ డబ్బులిస్తాను, లేదా నేను అక్కడికొస్తాను. నీకు ఏదో అలాంటి ప్రామిసెస్ అన్నీ గూడా మనకి ఆవేశంలో చేసేస్తాం, ఎక్సైట్‌మెంట్‌లో చేసేస్తూ ఉంటాం. అది ఫుల్‌ఫిల్ చేస్తే గనక ఓకే. బై బై ఛాన్స్ మనం అది ఫుల్‌ఫిల్ చేయలేకపోయాం. అది మన చేతిలో ఉండి గూడా మనం చేయలేకపోయాం. లేదా ఆవేశంలో ఏదో మాట ఇచ్చేసాం. తర్వాత అయ్యో! ఏదో ఇచ్చాను ఆ టైంలో, కానీ ఇది నేను చేయలేను అని అనుకుంటే గనక అది మన చుట్టుకున్నట్టే అది. అది అన్‌ఫుల్‌ఫిల్డ్ ప్రామిసెస్ టర్న్ ఇంటూ పెండింగ్ కర్మ. ఇది డెఫినిట్‌గా గూడా అది రుణానుబంధం ఫార్మ్ అయిపోతుంది. అది కంపల్సరీ ఈ జన్మ కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు తీర్చుకోవాల్సిందే. అందుకనే మాటిచ్చే ముందు చాలా జాగ్రత్తగా మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. నీ చేత కాదు వదిలేసేయి. వాళ్ళప్పుడేదో ఫీల్ అవుతారనో, ఏదో మొహమాటానికో గనక మాటిస్తే గనక, అది సాధ్యమైనంత వరకు అది తీర్చడానికే ట్రై చెయి. నీ చేతిలో ఉండి గనక తీర్చలేకుండా ఏదో ఆ ఆవేశంలో ఆ మాట ఇచ్చేసాం, ఇప్పుడు అవన్నీ నా వల్ల కాదు అని అనుకుంటే గనక, అది డెఫినెట్‌లీ గూడా అది మనకి చుట్టుకున్నట్టే. ఆ పెండింగ్ కర్మలాగా ఉండిపోతుంది. అది రుణానుబంధం ఫార్మ్ అయిపోతుంది. సో, డెఫినెట్‌లీ అది ఏదో విధంగా తీర్చుకోవాల్సిందే. అందుకనే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. మాట ఇచ్చే ముందు ఇది నాకు తెలీదు. సో, అనుభవంతో లేదా ఆహ్, గురువులు చెప్పడంతోనో, గురువుల వాక్యాలతోనో తెలుసుకోవడం జరుగుతుంది. సో, నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను. సో, థింక్ బిఫోర్ యూ గివ్ ఎ ప్రామిస్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.